ఆర్సీపీ టెక్నాలజీస్లో Rami Reddy గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. Hi, Sundara Rami Reddy from RCP Technologies. అండ్ ఫినాన్స్ ఏరియాలో అండ్ పర్టికులర్గా స్టాక్ మార్కెట్ ఏరియాలో మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళని లేకపోతే FIIs ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం వీటిని ట్రాక్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఎక్కువసార్లు ఈ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అంటే ఏ సెక్టార్స్ ముందు రోజుల్లో లీడింగ్ కాబోతున్న డేటా వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఏ సెక్టార్స్ ట్రెండింగ్లోకి వస్తుంటే ఏ సెక్టార్స్ మూవ్ అవుతుంది, ఎక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ రిసోర్సెస్ ఈజీ దొరుకుతాయి, ఇవన్నీ కూడా డేటా వాళ్ళకి సైంటిఫిక్ వేలో దొరికింది. కాబట్టి న్యాచురల్గా రిటైలర్ కంటే ముందే వీళ్ళు ఆ ట్రెండ్స్ని పసిగట్టి వాళ్ళు అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసారనుకోండి, ఈ సంవత్సరం ఇన్ఫ్రా స్టాక్స్ కానీ, లేదా రైల్వే థీమ్స్లోని స్టాక్ కానీ, డిఫెన్స్ స్టాక్స్ కానీ, లేదా ఇప్పుడు లేటెస్ట్ హాట్ ట్రెండ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీస్ EMIs అనమాట. అట్లో కానీ అందరికంటే ముందే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా జనరేట్ అవుతుంది కాబట్టి. రిటైలర్స్కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి కొంచెం లేట్గానే ఇలా ఫామ్ అవుతుంటారు. బట్ నిజంగా FIIs అందరూ అంత ఇంటెలిజెన్స్, అంత డబ్బు మనీ మేక్ చేస్తున్నారా అంటే అది క్వశ్చనబుల్లే అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఏరియాలో గేమ్ ప్లే చేస్తారు. అందుకని FIIs అన్ని చోట్ల లీడ్ చేస్తారు. వాళ్ళే ఇంటెలిజెన్స్, మిగతా వాళ్ళందరూ అంత నాలెడ్జ్ ఉన్న లేదు అనడానికి ఏం లేదండి. ఇప్పుడు మనకి హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే కనుక చైనా 3 years బ్యాక్ ఎక్కడ ఉందో ఇండెక్స్ ఇప్పుడే అక్కడే ఉందండి. లాస్ట్ 3 yearsలో మనీ ఎక్కువ వెళ్ళింది చైనాకండి. ఏషియా మొత్తం మీద ఎక్కువ అలకేట్ చేసింది చైనాకి 3 years బ్యాక్. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే చైనా ఈ సంవత్సరం అక్కడే ఉంది మార్కెట్. ఇంతకుముందు 3400 ఉంది వాళ్ళ ఇండెక్స్, ఇప్పుడు 3041 ఉంది, అంటే -10. FIIs ఇండియా కంటే వాళ్ళు ప్రయారిటీ ఇచ్చింది చైనాకి మార్కెట్. ఈ సంవత్సరం చైనా మనీ బయటకు వస్తుంది ఈ సంవత్సరం. ఓకే, గత 3 సంవత్సరాలు మాత్రం చైనాకి ఎక్కువ మనీ వెళ్ళింది. అదే టైంలో ఇండియాలో చూసారనుకోండి, గత 3 సంవత్సరాల్లో అంటే 2021లో 92,000 crores బయట తీసుకెళ్లారు. ఇన్వెస్ట్ చేయకపోగా తీసుకెళ్ళిపోయింది. అంటే 2022లో అయితే మరీ దానిగా 2.5 lakh crore బయట తీసుకెళ్లారు. అంటే 2023లో అంటే ఈ సంవత్సరం కూడా అంటే 57,000 crores తీసుకెళ్లారు. అంటే ఓవరాల్గా 4 లక్షల కోట్లు ఇండియా నుంచి బయట తీసుకెళ్లారు వాళ్ళు. ఓకే, ఇలా ఓవరాల్ పొజిషన్స్ ఒక డెకేడ్ లోలో ఉండింది. FIIs యొక్క ఓవరాల్ పొజిషన్స్ ఇండియాలో ఒక డెకేడ్ లోలో ఉంది. 16%కి వచ్చినాయి, ఆల్మోస్ట్ వాళ్ళు 19% దగ్గర నుంచి. ఆ పొజిషన్ని ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, రిటైల్స్ ఆక్యుపై చేస్తా ఉంది స్లో అండ్ స్టడీగా. బట్ స్టిల్ వాళ్ళ మనీ బయటికి వెళ్తున్నా సరే 4 లక్షల కోట్లు ఇండియాలో మనీ తోటి ఇది మూవ్ అవుతూనే ఉందండి. ఇండియాలో కనుక 3 years బ్యాక్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 13,000 అండి నిఫ్టీ. ఇప్పుడు కరెంట్ మార్కెట్ 19,800 ఉంది. అంటే అబ్సల్యూట్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 55%. అంటే FIIs హెల్ప్ లేకుండా, వాళ్ళ మనీ తోటి మన సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ 55% ఇచ్చిందండి. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే FIIs వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ తగ్గట్టు గేమ్ ఆడుతూ ఉంటారు. రిటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ తగ్గట్టు వాళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు. అందుకని టూ మచ్ FIIs థింక్ చేసేసి వాళ్ళు పెట్టి చోట పెడితే మనకి మనీ వస్తుంది అనుకోవటం ఇది కాదండి. మనం ఎక్కడైనా సరే ఎవరి గేమ్ని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. అందుకని FIIs ఉంటేనే మనీ వస్తుంది అనడానికి ఏం లేదనమాట. వితౌట్ FIIs హెల్ప్ కూడా లాస్ట్ 3 yearsలో ఇండియన్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 1000 points మూవ్ అవుతూనే ఉంది. ఓకే, కాకపోతే ఒకటి FIIs ఏంటంటే బల్క్ బైయింగ్ చేస్తారు కాబట్టి ఆ రోజు సడన్గా మార్కెట్ స్పైక్ అయ్యి త్వరగా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదొకటి అడ్వాంటేజ్ ఉంది. అందుకని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ వాళ్ళ హోల్డింగ్స్ ఉంటాయండి. వాళ్ళు ఎక్కువ సార్లు లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ గత 3 years నుంచి వాళ్ళు బయట తీసుకెళ్ళిన అమౌంట్ 4 లక్షల కోట్లు. అందుకని లార్జ్ క్యాప్స్ ఎందుకు మూవ్ అవ్వలేదు గత 2-3 years అంటే రీజన్ ఇదే. గత 2-3 years నుంచి మనం చూస్తే ఒక పెక్యులర్ సినారీ అవ్వబడింది ఇండియన్ మార్కెట్లో. పెద్ద కౌంటర్స్ లైక్ రిలయన్స్, HDFC, కోటాక్, ఏషియన్ పెయింట్స్ ఏవి కూడా 0 రిటర్న్స్ లాస్ట్ 3 yearsలో. ఎందుకు అంటే FIIs అమ్మేసుకుంటూ పోతున్నారు ఆ కౌంటర్లో. ఓకే, అది పడకుండా ఉండటం కోసం రిటైలర్స్ ఇల్లు క్వాలిటీ కొన్ని కంపెనీస్ ఏముంటే కొంటా ఉన్నారనమాట. అందుకని ఈ స్టాక్స్ పడకుండా ఉంటే గొప్ప, ఇంతమంది బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా పెరగడం అనేది కష్టం అనమాట. ఎందుకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బాగా రైజ్ అవుతున్నాయి అంటే ఈ రిటైలర్స్ అందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ రూట్లో స్మాల్ క్యాప్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అందుకే ఆ కౌంటర్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ FIIs ఆ ఏరియా లేరు కాబట్టి అవి పట్టలేదు. FIIs సెల్లింగ్ స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో లేదు, ఎందుకంటే వాళ్ళ ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయరు కాబట్టి. అందుకని లార్జ్ క్యాప్ మాత్రం సఫర్ అవుతుందండి ఈ ర్యాలీలో. అండ్ లాస్ట్ 2-3 years నుంచి లార్జ్ క్యాప్లో పెద్దగా అమౌంట్ ఏం లేదు. అందుకని నిఫ్టీ ఎట్ ద రేట్ ఆఫ్ 19,800 దగ్గర పట్టడానికి పెద్దగా ఏం లేదండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ పెద్దగా వచ్చింది రిటర్న్స్ ఏం లేవు. ఇక్కడ నుంచి ముందు పోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది అనమాట. బహుశా స్మాల్ క్యాప్స్ డల్ అయ్యి లార్జ్ క్యాప్ పికప్ అయ్యే ఛాన్స్ ఉంది 2024లో. ఓకే, కాబట్టి FIIs లేకుండా ఇండియన్ మార్కెట్ 50% మూవ్ అయింది లాస్ట్ 3 yearsలో. FIIs కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ చైనాలో అయితే అక్కడ మాత్రం రిటర్న్స్ ఏం లేదండి. కాబట్టి FIIs అంటేనే వాళ్ళే ఇంటెలిజెన్స్, వాళ్ళు ట్రాక్ చేస్తే
మనం ఈజీగా మనీ మేక్ చేసుకోవచ్చు అనే థాట్ కనుక మనకు ఉంటే కనుక ఈ డేటా పటాపంటి తెలుస్తుంది. అలాగేం లేదు, మీరు గేమ్ని ఎలాగైనా ఆడుకోవచ్చు, వాళ్ళకి ఆపోజిట్లో ఆడొచ్చు, వాళ్ళతో పాటు ఆడొచ్చు, క్లియర్గా చెప్తుంది. కాబట్టి డొమెస్టిక్ రిటైలర్స్ మనీని అండ్ మ్యూచువల్ ఫండ్ అండర్ ఎస్టిమేషన్ చేయమాకండి, అండ్ FIIs అంటేనే వాళ్ళని ఎస్టిమేషన్ చేయమాకండి. కాబట్టి వాళ్ళ మనీతో సంబంధం లేకుండా కూడా నెక్స్ట్ డెకేడ్స్లో ఇండియా రెడీ టు గ్రో చేయడం అనమాట ఈ డేటా అదే చెప్తుంది. కాబట్టి FIIsని ఫాలో కాకపోయినా పర్వాలేదు, మనకి ఈ డేటా ఇదే చెప్తుంది అనమాట. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.